చంద్రనాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. మా నోడికి ఆ మెంటల్ టెన్షన్ అనేది పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఆ టెన్షన్ లో ఆయన ఏం మాట్లాడుతుంటే ఆయనకి తెలియట్లే. ఏదో ఆయన మాట్లాడేస్తే దాన్ని కవర్ చేయలేక చచ్చిపోతున్నారండి వీళ్ళు. ఎలా అంటే సేమ్ మీకు సినిమా గుర్తు చేస్తాను, మీకు డింగు మన జ్ఞానబలు వెలిగేస్తాను. ఏగా అని అప్పట్లో సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో సుదీప్ అతను పెట్టుకోక నానితో పెట్టుకుంటాడో, నాని ఏమో ఏగైపోతాడో, ఆ ఏగొచ్చి టార్చర్ చేస్తూ ఉంటది మనోడిని. టార్చర్ చేస్తుంటే ఆ మెంటల్ టెన్షన్ లో, ఆ స్ట్రెస్ లో అతను ఆ విలన్ అంత పవర్ఫుల్ విలన్ కూడా ఏం చేస్తాడో అడిగి అర్థం కాదు. ఒకసారి బట్టలు ఇప్పేసి ఎగిరేస్తుంటాడు ఇంట్లో. పాప మా పక్కన ఫ్రెండ్స్ అందరూ కవర్ చేస్తుంటారు, లేదు అలా జరిగింది ఇలా జరిగింది అని కవర్ చేస్తూ ఉంటారు. అందులోనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ జరుగుతూ ఉంటుంది. పెద్ద ఇన్వెస్టర్లు అందరూ వచ్చి కూర్చుంటారు. దానికి ఈ సుదీప్ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాడు. హెల్మెట్ ఎందుకు పెట్టాడు? ఏ కోసం పెట్టాడు. కానీ అక్కడ ఈ సుదీప్ ఫ్రెండ్స్ అందరూ ఈడేట్ రా ఎంత మంచి మీటింగ్ కి ఇలా వచ్చేటేటి అనుకుని మనసులో మళ్ళీ ఫ్రెండ్ గా మరి కవర్ చేయాలి. అందుకని ఆయనకి రేసింగ్ అంటే ఇష్టం. మన ప్రాజెక్ట్ కూడా రేస్ లో దూసుకుపోవాలని అది ఎట్టుకొచ్చి కవర్ చేస్తాం. పాప సుదీప్ చేసే పిచ్చి పనులన్నీ ఆ ఫ్రెండ్స్ అలా కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ జగన్ గారు కూడా ఈ మెంటల్ టెన్షన్, స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ లో ఏది పడితే అది మాట్లాడేస్తాడు ఆయన. దాన్ని కవర్ చేయనే పాపం వీళ్ళకి తల ప్రాణం తోక్కొస్తుందండి. ఎలా కవర్ చేస్తున్నారంటే దాని కూడా సినిమా ఉందండి. అప్పట్లో టాటా బిర్లా మధ్యలో లైలాని, అందులో రఘుబాబు గారు అని ఒక ఆయన ఉంటాడు కమెడియన్. అదో అవా స్వామీజీ అని పెట్టుకుంటాడు బోర్డు. ఇదండి అదో అవా. ఇక ఇప్పుడు మన మావిగల్లాగే. ఇంతకీ అదో అవా అంటే ఏంటబ్బా అని చెప్పి అనుకుంటాం మనం. ఆశ, దోశ, అప్పడం, వడ. దానికి ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగైతే ఈ మావిగన్ కోసం ఇస్తున్నారో అంతకన్నా అద్భుతంగా ఉంటుందండి. సేమ్ ఆ సినిమాలో కామెడీ సీన్లు అన్ని తెచ్చి ఈవేళ వైసీపీ చేసే కవరింగ్ కడు బాధాకరం అండి. పాపం వాళ్ళకి ఇలాంటి పరిస్థితి పెట్టాడు మా జగనన్న.